అధిపతి అయిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ శుభోదయం. నేస్తమా, కృంగిన నీ బ్రతుకుకు దేవాది దేవుడు విడుదలను అనుగ్రహించి ఉన్నారు. నీవు సమస్య నిన్ను కృంగదీసిన కారణం చేత నేనిక బ్రతకనేమో, నేను చనిపోతానేమో అన్నంత వేదనలో నీవు బ్రతుకుతూ ఉన్నావు. నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీతో మాట్లాడుచు ఉన్నారు. నీకు విడుదలను కలిగజేసి ఉన్నారు. ఎందుకనగా కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతులోనికి పోడు, చనిపోడు. అతనికి ఆహారము తప్పదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 51వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడి ఉన్నవి. నీ దేవాది దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నారు. నీ పక్షాన ఉన్నారు. నీ వెన్నంటి ఉన్నారు. ఏ సమస్య అయితే నిన్ను వేదనకు, చింతకి గురి చేసిందో ఆ సమస్యను నీ నుంచి దూరపరిచి ఉన్నారు. నీకు విడుదలను అనుగ్రహించి ఉన్నారు. నీవు ఎంతో సంతోషముగా నీ జీవితమును వెడబుచ్చుతావు. నీ దేవుడు నీ పక్షాన్నుండి నీ జీవితములో ఉన్నతమైన మేలులను, ఆశీర్వాదములను నీకు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి దేవునికి నామమునకు మహిమకరముగా నీవు జీవించుట దేవుని చిత్తమై ఉన్నది. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమజాలి నమ్మకము కలిగిన తండ్రి, ఘనమైన దేవుడా, మీ ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. బిడ్డ జీవితంలో మీరిచ్చిన వాగ్దానమును నెరవేర్చి సమస్త సమస్యల నుంచి, కృంగుదల నుంచి విడుదల కలుగు చేయమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్య, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. యవన కాలమందున బిడ్డలకు సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి. విద్యాభ్యాసములో ఉన్న బిడ్డలకి ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి మీరు తోడుగా ఉండి నాయన పరీక్షా సమయంలో నాయన జ్ఞాపక శక్తిని దయచేసి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును రాసి ఉన్నతమైన విజయం పొందినట్లుగా దీవించండి తండ్రి. కుటుంబాల్లో మీ శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించి మీ కృపలో భద్రపరిచి కాపాడమని సమస్తమును మీ కృపాహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.